బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీపై వార్ ఎఫెక్ట్ పడింది. ఇక ETF లో నిధుల తరలింపుతో క్రిప్టో కరెన్సీలన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. బిట్ కాయిన్ 5 వారాల కనిష్టానికి పడిపోయింది. ఇక రెండవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఈథర్ తో పాటు సోలానా, XRP, డోజీ కాయిన్ 4% పైగా నష్టపోయాయి. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. ఏప్రిల్ 20 కనిష్టానికి బిట్ కాయిన్ పతనమైంది. ఇక ఈ నెలలో బిట్ కాయిన్ ETF నుంచి 14,500 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు ఇన్వెస్టర్స్. అలాగే ప్రస్తుతం బిట్ కాయిన్ తీవ్ర ఒడిదుడుకులకు లోను కావడానికి కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యూహాత్మక మార్పులే ప్రధాన కారణాలని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. బిట్ కాయిన్ ETF నుంచి భారీగా నిధుల ఉపసంహరణ గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. అమెరికాకు చెందిన స్పాట్ బిట్ కాయిన్ ETF నుంచి పెట్టుబడిదారులు భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల ఉపసంహరణ జరగడం క్రిప్టో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచిందంటూ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బిట్ కాయిన్లను కొనుగోలు చేసే కార్పొరేట్ సంస్థ మైక్రోస్ట్రాటజీ ఈ సంస్థ వ్యూహంలో ఈ వారం ఒక్కసారిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా బిట్ కాయిన్ కొనుగోళ్లను మైక్రోస్ట్రాటజీ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. దానికి బదులుగా కంపెనీ తన బాండ్లను తిరిగి కొనుగోలు చేయడానికి, US ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మైక్రోస్ట్రాటజీ సంస్థ చెబుతుంది. ఇక మార్కెట్లో అతిపెద్ద కొనుగోలుదారు ఇలా వెనక్కి తగ్గడం బిట్ కాయిన్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది.